రాయలసీమ ప్రాంతం అనేది ఒకప్పుడు బాగా కరువు ప్రాంతం. అటు అనంతపురం జిల్లాలు ఇవన్నీ కూడా అనేది. ఇప్పుడు అది క్రమక్రమంగా తగ్గుతోంది. ఎందుకంటే అక్కడ ప్రత్యామ్నాయ పంటలు పండించుకోవడం, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు లభించడం ఇవన్నీ. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఈ భవిష్యత్తులో ఈ నీళ్ల కొరతతో మళ్ళీ సీమ ప్రాంతం కరువుగా మారబోతుందా? సీమ ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. ఇదే పాయింట్ రేజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రైతులు ప్రభుత్వం మీదే ఆశలు పెట్టుకుంటారు, నీళ్ళు వస్తే మాకు ఇస్తారని. కానీ ఇప్పుడు శ్రీశైలం జలాశయం అయితే ఖాళీ అయిపోయింది. దీనివల్ల ప్రతి ఎకరాకు రైతుకు దాదాపు 15,000 రూపాయల వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వస్తుంది, వర్షాలు లేకపోవడం, సంక్షోభం కారణంగా. కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆగస్టు 11న ఆగస్టు నెలలో ఈ నెలలో 11వ తేదీన శ్రీశైలం నీటి మట్టం 880 అడుగులు ఉందట. అలాగే ఆ 800 అడుగులు 80 అడుగులున్న నీటి మట్టం పోతిరెడ్డిపాడు ద్వారా కానీ రాయలసీమకు నీళ్లు తరలించడానికి ఆలోచన చేయలేదు ప్రభుత్వం. ఇది కీలకమైన అంశం. ఒకవేళ అది 854 అడుగులు గనక నీటి మట్టం తగ్గితే సీమకు నీళ్ళు ఇద్దామన్నా రావు. 880 అడుగులు ఉన్నప్పుడే ఆ నీళ్ళు ఇవ్వాలి. 854 వరకు బోర్డర్ లైన్. అక్కడ 854 గనక తగ్గితే వాళ్ళు నీళ్ళు ఇద్దామని ఇవ్వలేరు. ప్రస్తుతం ఇప్పుడు 7,000 క్యూసెక్కులు మాత్రమే ఇన్ఫ్లో అయితే కనిపిస్తుంది అక్కడ. అలాగే శ్రీశైలం నుంచి అలాగే విద్యుత్ ఉత్పత్తి చేస్తారు ఏడాపడ. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సెప్టెంబర్ 15 వరకే మాత్రం వర్షాలు కురుస్తాయి. ఇంకెంత టైం ఉంది? మహా అయితే ఇంకో 15 రోజులు 20 రోజులు టైం ఉంది. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే నీటి మట్టం ఖచ్చితంగా శ్రీశైలం నీటి మట్టం 854 అడుగులకైతే పడిపోతుంది. అప్పుడు రాయలసీమకు నీళ్ళు ఎలా వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఒక పక్క ఈ సీమ ప్రాజెక్టుల కెపాసిటీ 180 టీఎంసీలు, ప్రస్తుతం 55 నుంచి 55.56 టీఎంసీలు మాత్రమే ఉంది. అంటే సీమ ప్రజలకు ఒక 25% నీరు మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి కూడా ఒక చుక్క నీరు కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే నాగార్జున సాగర్ కింద పులిచింతల ప్రాజెక్ట్ ఉంది. పులిచింతలకి కింద తెలంగాణ ప్రభుత్వం కొన్ని కొత్త ప్రాజెక్టులు అయితే కడుతోంది. అది అక్రమమో సక్రమమో మన దృష్టిలో చూసుకుంటే అది అక్రమే. కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం కానీ ప్రశ్నించే ధైర్యం కానీ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇది అంటే తెలంగాణలో మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ నిర్మాణం కూడా ఇప్పుడు చాలా స్పీడ్గా నిర్వహిస్తోంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. అలాగే రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కనుక పూర్తయితే అక్కడి నుంచి రావాల్సిన నీళ్లు ఇక్కడికి రావు, అక్కడే ఆగిపోతాయి. అప్పుడు రేపొద్దున ఏంటి పరిస్థితి? అంటే అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మాట్లాడట్లేదా? అంటే ఇదే కనుక జరిగితే ఇలాగే ఊరుకుంటే రేపొద్దున్న ఇప్పుడు 20%, 23% ఉన్నాయి నీళ్లు, రేపొద్దున అవి కూడా ఉండవు. తర్వాత ఏంటి? ప్రాజెక్టులు, తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకుంటూ వెళ్ళిపోతే పైనుంచి రావాల్సిన నీళ్లు ఆంధ్రాకి రాకపోతే, రాయలసీమ ప్రాంతానికి రాకపోతే ఏంటి పరిస్థితి? ఇదే ఆయన అడిగిన ప్రశ్న. మరి దీనికి ఏం సమాధానం చెప్తూ కూటమి ప్రభుత్వం చూడాలి.